57 నిమిషములు అవుతుంది. ఇది C1 అండ్ C2. ఆ తర్వాత వచ్చేటే మన D1, D2, D3 ఆ విధంగా జనరల్స్ అనేది ముందు వెళ్ళిపోయాయి. అండ్ ఇప్పుడు సమయం చూసుకోవచ్చు 5:41 3 కాదు 5:41 షంటింగ్ అవడం జరిగింది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లైట్ బ్లూ కోచెస్ ఉన్నాయి కదా, ఇది కూడా లైట్ బ్లూ అన్నమాట. సో ఇది కూడా చైర్ కారే అనుకున్నాను, బట్ కాదండి, ఇది D1 అన్నమాట. ఏదైతే నా సీట్ కన్ఫామ్ అయింది కదా అది ఈ కోచ్ అండి. థ్యాంక్ గాడ్ ఇది కొత్త కోచ్, నిన్నట్లాగా లేదు. నిన్న ఏ విధంగా అయితే మనకు శాతవాహన్లో వరస్ట్గా ఉండింది. D2 చూద్దాం ఎలా ఉండేది. D2 అనేది నా ఓల్డ్ కోచ్ లాగానే కనపడుతుంది, కొత్త కోచ్ ఏం కాదు ఇది. చూడండి ఇదంతా యాడ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి, లలిత జ్యువెలర్స్ వాళ్ళవి. సో ఇవన్నీ ఇంకా మొత్తం వచ్చేసి సేమ్ ఏ విధంగా శాతవాహన్ ఉందో అదే విధంగా అన్నమాట. కొత్త కోచ్లు మాత్రం ఏం కాదండి, ఎక్కడో అక్కడ ఉండొచ్చు అనమాట. ప్యాంట్రీ కార్ బహుశా మేబీ ఉండవచ్చు, ప్యాంట్రీ కార్ కొత్తది ఉండవచ్చు. C1, C2 అండ్ D1 ఈ 3 అండ్ జనరల్స్ కూడా కొత్తగా ఉన్నట్టుగా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ప్రస్తుతానికి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాను. అండ్ మన కోచ్ ఎదురుగానే ఉన్నాను. అండ్ ఈరోజు నా జర్నీ ఇంకా వేరేగా మీకు చెప్పకనే అవసరం లేదు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు నా జర్నీ 12711 నెంబర్ గల మన పినాకిని సూపర్ ఫాస్ట్లో ఉంటుంది. అండ్ ఈ పినాకిని సూపర్ ఫాస్ట్ ప్రతిరోజు 6:10 విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకొని అదే రోజు మధ్యాహ్నము డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటే మధ్యాహ్నము 1:05 చేరుకుంటుంది. ఈ విధంగా వచ్చేసి మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మన డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ మధ్య యొక్క డిస్టెన్స్ వచ్చేసి 431 కిలోమీటర్స్. 431 కిలోమీటర్స్ను కవర్ చేసేందుకు మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ 6:55 సమయం తీసుకుంటుంది. అంటే ఇది ప్రతిరోజు అంటే ఇది డైలీ సర్వీస్ అన్నమాట. మన సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన రేక్ అన్నమాట. అలాగే వచ్చేసి 12 హాల్ట్స్ ఉంటాయన్నమాట. MGR చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ ఎప్పుడైతే ICF కోచ్గా రన్ అవుతున్నప్పుడు జూన్ నెల 22వ తేదీ ICF నుండి LHBలోకి అప్గ్రేడ్ అయిందన్నమాట. అప్పుడు నేను ఎందుకు చేయలేదంటే ఆ రోజు వచ్చేసి నేను దిబ్రుగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ నేను బ్లాక్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చే మూమెంట్ అన్నమాట అది. సో అప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు జస్ట్ మహా అంటే ఒక 6 to 7 డేస్ అన్నమాట. జనరల్స్ మొత్తము కొత్త కోచ్లే ఇవి. ఇదిగోండి 1, 2, 3 అనేది ఇవన్నీ. లగేజ్ బ్రేక్ అండ్ జనరేటర్ ఇవి కూడా కొత్తవి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యాప్ దగ్గరికి వచ్చేసాము. టైము ఇక్కడ లోడింగ్ చేస్తున్నారు, ఫిష్ లోడింగ్ చేస్తున్నారు. అండ్ వ్యాప్ 7 లల్లగూడ 37637 మన లల్లగూడ సంబంధించిన వ్యాప్ 7 అండ్ రైల్ నీరు కూడా లోడింగ్ చేస్తున్నారు మన ట్రైన్లోకి, వాటర్ రైల్ నీరు. అండ్ టైం చూసుకోవచ్చు 5:52 అవుతుంది. సో ఇదే అన్నమాట.
మనము ఈ విధంగా మనం సెర్చింగ్ చేసుకుంటూ మన 53 ఎక్కడ ఉందో మేడం సైడ్ మేడం సైడ్ మిడిల్ రావడం జరిగింది 53. అదే అండి శాతవాహనంలో ఏ విధంగా ఉండిందో సీట్ పొజిషన్ అదే విధంగా వచ్చింది. అండ్ ప్యాసింజర్ సపరేట్గా ఉండి చాలా బాగుండేది. D2లో ఏ విధంగా ఉండిందో ఆ విధంగా ఉండి చాలా బాగుండేది. నాకు ఎక్కడొచ్చిందంటే 53 అంతా లేడీస్ ఉన్నారు, ఆ లేడీస్ మధ్యలో వచ్చింది. కొద్దిగా కష్టం అయినా కానీ సీట్లో కూర్చోం కాబట్టి చూద్దాం. మ్యాక్సిమం ఏదైనా ఛార్జింగ్ పెట్టుకునేది కదా, బ్యాగ్ పెట్టేశాను అక్కడ. అండ్ మా ట్రైన్ మూవ్ అయ్యేదానికి ఇంకొక 10 minutes బ్యాలెన్స్ ఉంది. పినాకిని సూపర్ ఫాస్ట్ యొక్క ఇనాగరల్ రన్, తర్వాత శాతవాహన యొక్క ఇనాగరల్ రెండు ఒకటే రోజు జరిగాయి. July 1, 1992 అన్నమాట ఈ రెండు. అలాగే వీటి నెంబర్లు కూడా ఎలా ఉంటాయంటే 11, 12, 13, 14 అంటే 1 to 7, 11, 1 to 7, 12, 1 to 7, 13, 1 to 7, 14 అలా ఉంటాయి అనమాట. అండ్ ఇవి సింగిల్ డెడికేటెడ్ ట్రెక్స్ అనమాట. ఇవి అలా వెళ్ళాలి, ఇలా రావాలి, డబుల్ లేదనమాట, సింగిల్. అది శాతవాహన అంతే, ఇది అంతే. అండ్ రత్నాచల్ కూడా అంతే అన్నమాట. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 6:10 మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి మన పినాకిని సూపర్ ఫాస్ట్ డాక్టర్ MGR చెన్నై సెంట్రల్లో వెళ్ళేందుకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మిస్సింగ్ ప్యాసింజర్స్ అన్నమాట, లాస్ట్ ప్యాసింజర్. అందుకోసం మళ్ళీ ఇక్కడ ట్రైన్ స్లో చేయవచ్చు వచ్చింది ఇక్కడ. అండ్ బై బాయ్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ ఇదంతా పార్కింగ్ ప్లేస్, మన ఎవరైతే ప్రయాణికులు వస్తారో సెండ్ ఆఫ్ చేసేదానికి. సో వాళ్ళు ఇక్కడ కార్లు, బైక్స్ పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ ఇదంతా. వర్షం స్లోలీ తుంపర్లుగా మొదలైంది. మనకు అవకాశం ఇస్తుందో ఇవ్వదో బ్లాగ్ చేసేందుకు, అది కూడా ప్రయత్నం చేద్దాము. గంటల 10, 6:20 ఎప్పుడు చేయలేదు. సో చూడండి ఎలా ఉంటుందో చాలా. అండ్ ఇక్కడ ఒక మందిర్ ఉంది, ఇక్కడ దుర్గమ్మ దేవాలయం ఉంది ఇక్కడ. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా. సో జూమించి చూపిస్తాను చూడండి. చాలా ఈ టైంలో చూడండి ఎంత స్పష్టంగా మనకు ఆ టెంపుల్ అనేది కనపడుతుంది. సో ఆ టెంపుల్ వల్లనే ఈ మొత్తం అన్నిటికీ వచ్చేసి ఒక అందం అనేది ఎఫెక్ట్ వచ్చి పడింది అన్నమాట. ఇక్కడ వాటర్ కింద వావ్, చాలా బ్యూటిఫుల్గా కింద వాహనాలు, పైన ట్రైన్. బాగుంది కదా. టెంపుల్ దగ్గర నుంచి మొత్తం అక్కడ ఆ బ్యారేజ్ ఉంది కదా అండి, కృష్ణా బ్యారేజ్, ఆ మొత్తం వచ్చేసి కవరేజ్ అయి ఉంటుంది మొత్తం లైటింగ్లతో. ఇప్పుడు ఎందుకంటే డే టైం ఏదైనా లైటింగ్స్ ఏమి కనపడడం లేదు. అండ్ కింద చూడండి ఫిషింగ్ చేస్తున్నారు చూడండి కొంతమంది ఫిషర్ మ్యాన్స్ ఇక్కడ. అదిగోండి చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా. స్పాట్ చేయండి, ఇదిగోండి ఇక్కడ. మొత్తం ఏదైతే మన పినాకిని సూపర్ ఫాస్ట్, తర్వాత రత్నాచల్ సూపర్ ఫాస్ట్, తర్వాత శాతవాహన, ఇవన్నీ శాతవాహన వచ్చేసి ప్లాట్ఫామ్ 6 నుండి బయలుదేరుతుంది. పినాకిని వచ్చేసి ప్లాట్ఫామ్ 1 నుండి బయలుదేరుతుంది. అలాగే రత్నాచల్ అనేది ప్లాట్ఫామ్ 5 నుండి బయలుదేరుతుంది. ఇదేనా
పెద్దవాట్ల అదేంటిది ఎలా ఉంది ఇది ఫస్ట్ టైం మనకు పినాకిని సూపర్ ఫాస్ట్లో టీసీ వచ్చేసి ఆధార్ కార్డు అడిగారు అనమాట. ఎక్కడ ఏ ట్రైన్లో అడగలేదు. ఆయన మొత్తం మెసేజ్ మొత్తం సీట్ కన్ఫర్మేషన్ చూపించిన తర్వాత కూడా ఆయన ఆధార్ కార్డు అడిగారు. చాలా జాగ్రత్త అండి. ఎప్పుడు కూడా మీరు ట్రైన్లో మీరు స్పెషల్గా జర్నీ చేసేప్పుడు ఆధార్ కార్డు అనేది క్యారీ చేయడం మర్చిపోవద్దు. జంక్షన్ రైల్వే స్టేషన్ చూడండి, ప్యాసింజర్స్ మొత్తం ప్యాసింజర్సే. మొత్తం మన ట్రైన్ బోటింగ్ అయ్యింది అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది ఎక్కేస్తారు. అక్కడ ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో వీళ్ళంతా మన ట్రైన్ కోసమే. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. అయ్యో ఇక్కడ కూడా దిగుతాను నేను కూడా దిగుతాను. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉన్నారు ఇక్కడ. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ మన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ మన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. ఓన్లీ 31 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 6:33. ఇక్కడ 2 minutes హాల్ట్ ఉండబోతుంది మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 6:35 ఇక్కడ నుంచి డిపాజిట్ అవసరంగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 6:48 చేరుకోవడం జరిగింది. రెండు కూడా అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా ట్రాక్ ఏదో తీసేశారు అక్కడ. ఓన్లీ ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 1 అండ్ ఇక్కడ రెడీ అయింది. ఇక్కడ అంటే లాస్ట్ టైం మనం చూసినప్పుడు రీప్లేస్మెంట్ చేస్తున్నారు ట్రాక్స్ అవి. సో అదే అనుకుంటున్నాను. ప్యాంట్రీ నుండి నేను టిఫిన్ తీసుకున్నాను. సో టిఫిన్ చూడండి, ఉప్మా అండ్ వడ అనమాట. దీని ప్రైస్ 40 రూపీస్. వేడి ఉందని చెప్పాడు, బట్ ఉప్మా మాత్రం వేడిగా ఉంది. బట్ ఏదైతే చట్నీ ఉంది కదా, ఆ చట్నీ చాలా చల్లగా ఉంది. చల్లగా ఉన్నప్పుడు కూడా ట్రై చేస్తే బాగా టేస్ట్గానే ఉంది. సో ఇప్పుడు మనం ఉప్మా మొత్తం కలిపి తిని తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో అనేది. మా కోచ్ యొక్క బాత్రూంలోకి రావడం జరిగింది. అండ్ వాటర్ టాప్ సెన్సర్ A to Z ప్రతిదీ కొత్తది అనమాట. మిర్రర్ చాలా పెద్ద మిర్రరు, తర్వాత అన్నీ కొత్తవే అనమాట. ప్రతి ఒక్కటి అంటే బాత్రూమే మొత్తం సెట్ మొత్తం వచ్చేసి కొత్తదే అనమాట. మార్నింగ్ స్టార్ని కూడా మన ట్రైన్ ఓవర్టేక్ చేసి ఇదిగోండి మన పక్క నుంచే వెళ్తుంది మార్నింగ్ స్టార్. అండ్ వరి ఇంకా వస్తుంది అనగా మొత్తం నీళ్ళతో మునిగిపోయింది మొత్తం. చెన్నై వెళ్ళే వాళ్ళు మాత్రం మన ట్రైన్కి అయితే పినాకిని సూపర్ ఫాస్ట్లు మస్తుగా ఉండరు ప్యాసింజర్స్ అయితే. అక్కడ తెనాలిలో కూడా చూపించాగా, ఇక్కడ కూడా బాపట్లలో కూడా ఆల్మోస్ట్ అంత ఆ సంఖ్యలో లేరు కానీ బట్ కొద్దిగా మాత్రం పర్లేదు ఉన్నారన్నమాట. 7:36 చేరుకోవడం జరిగింది. ఇక్కడ కూడా డిలే రావడం జరిగింది మాత్రం. వెల్కమ్ టు థర్డ్ హాల్ట్ మన బాపట్ల. 73 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని బాపట్ల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 7:13. ఇక్కడ కూడా బాపట్ల రైల్వే స్టేషన్లో 2 minutes హాల్ట్ మన పినాకిని సూపర్ ఫాస్ట్కు. 7:15 ఇక్కడ నుంచి బయలుదేరాలి. అటువంటిది మన ట్రైన్ వచ్చేసి
మన బాపట్ల రైల్వే స్టేషన్ 7:37 చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు చీరాల ఉంటుంది. అండ్ చూశారు కదా మొత్తం పోలీసు వాళ్ళు, జీఆర్పీ వాళ్ళు మొత్తం గిన్నెలు పట్టుకొని మొత్తం వాళ్ళు ఎక్కడికో బయలుదేరుతున్నారు వాళ్ళు. ప్రతి స్టేషన్లో దిగే వాళ్ళు మాత్రం చాలా తక్కువే, బట్ బోర్డింగ్ అయ్యే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారన్నమాట. చూశారుగా మన తెనాలి జంక్షన్, బాపట్ల, నిడుబ్రోలు అండ్ ఇక్కడైతే మరీ ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నారు ప్యాసింజర్స్. చూడండి మొత్తం వాళ్ళే, మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం అంతవరకు మొత్తం ఆ బోర్డు ఉంది కదా చీరాల రైల్వే స్టేషన్ అని, సో అంతవరకు మొత్తం ప్యాసింజర్సే ఉన్నారు. వెల్కమ్ టు 4th హాల్ట్ మన చీరాల చీరాల రైల్వే స్టేషన్. ప్రతి ఒక్క కోస్ట్లో గుంపులుగా దిగుతున్నారు, గుంపులుగా ఎక్కుతున్నారు. 89 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చీరాల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:28. ప్రతి స్టేషన్లో 2 minutes హాల్ట్ మన ట్రైన్కు. అదేవిధంగా 7:30 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 7:52 చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ ప్యాసింజర్స్ అయితే అది ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 1. ప్యాసింజర్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసి మొత్తం ఫుల్ అప్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది అనమాట. అయినా కానీ ఇంకా బోర్డింగ్ అవుతూనే ఉన్నారు. సో పినాకిని అంటే అంత డిమాండ్ అన్నమాట ఈ రూట్లో. పినాకిని పేరు ఏ విధంగా ఈ ట్రైన్కి పెట్టారంటే, ఏదైతే బిఫోర్ నెల్లూరు మనకు పెన్నా రివర్ ఉంది కదా, సో ఆ పెన్నా రివర్ యొక్క పేరు తీసుకొచ్చి దీన్ని వచ్చేసి నామకరణం చేయడం జరిగింది. సో ఆ విధంగా పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూద్దాం ఇంకా నెక్స్ట్ రాబోయే స్టేషన్లో ఎలా ఉండబోతుందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దిగే ప్యాసింజర్స్, లేకపోతే మొత్తం ప్యాసింజర్స్ మన డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు ఉంటారా, లేకపోతే మధ్యలో దిగుతారా అనేది చూద్దాం. నేను ఇప్పుడు చైర్ కార్లోకి ఎంటర్ అయిపోయాను. మన కోచ్ అయితే చూడండి మన కోచ్లో వెల్కమ్ టు 5th హాల్ట్ మన ఒంగోలు రైల్వే స్టేషన్. 138 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఒంగోలు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8:13. ఇక్కడ కూడా 2 minutes హాల్ట్. 8:15 ఇక్కడి నుంచి బయలుదేరాలి. అటువంటిది మన ట్రైను 8:30 మన ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 1 ఇదైతుంది, అండ్ ప్లాట్ఫామ్ 2 ఇదైతుంది, అండ్ ప్లాట్ఫామ్ 3 ఇదైతుంది.
అండ్ ప్యాసింజర్స్ ఎవరైతే గుంపులు ఎక్కుతున్నారో వాళ్ళు అప్ టు కాచిగూడ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు కాదండి, వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చాలామంది కూడా దిగడం చూశారు కదా. సో ఆ విధంగా మొత్తం మనకు ప్రతి కోచ్ నుండి అంతే స్థాయిలో దిగుతున్నారు, మళ్ళీ అంతే స్థాయిలో ఎక్కుతున్నారు అనమాట. మేము ట్రైన్స్ ఉండినప్పటికి కూడా అండ్ ఈ ట్రైన్ కూడా బాగా యూజ్ చేస్తుంటారు మన పినాకిని సూపర్ ఫాస్ట్. సో ఈ దగ్గర డిస్టెన్స్ కోసం అన్నమాట. వన్ 166 కిలోమీటర్లు కవర్ చేసుకొని సింగరాయకొండ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8:33. 2 minutes హాల్ట్ తీసుకొని 8:35 బయలుదేరి వెళ్తుండగా మన ట్రైన్ పూర్తిగా 8:58 అంటే ఎగ్జాక్ట్ 2 minutes లెస్ 9 గంటలకు చేరుకోవడం జరిగింది. అండ్ మన టీసీ ఉన్నాడు కదా, ఏదో ఆధార్ కార్డు అది ఇది ఏదో అడిగాడు అనమాట. ఏదో పెద్ద సిన్సియర్ ఆఫీసర్ అని అనుకున్నాను టీసీ. బట్ కోచ్ను మాత్రం అయితే ఫుల్ జనరల్ ప్యాసింజర్ టికెట్ మొత్తం జనరల్ టికెట్ ఏమి అతను వస్తున్నాడు కోచ్లో వచ్చే అంటే ఎంతమందిని అతను కంట్రోల్ చేయగలుగుతాడు. సో మొత్తం జనరల్స్ వాళ్ళే. ఈవెన్ సీట్లలో కూడా వాళ్ళే కూర్చోంటారు అనమాట, జనరల్స్ వాళ్ళే కూర్చుంటారు. నాకు సీట్ అయితే అస్సలు లేదనమాట. సో ఈ విధంగా మన పినాకిని సూపర్ ఫాస్ట్ సింగరాయకొండ రైల్వే స్టేషన్ వరకు చేరుకోవడం జరిగింది అనమాట. ఈస్టర్న్ రైల్వే సెక్షన్లో అయితేనేమి, తర్వాత సౌత్ వెస్టర్న్ సెక్షన్లో ఎక్కువ ప్యాసింజర్స్ ఉంటారు, మనము బ్లాక్ చేయలేము అది అంటాము, అదంతా తప్పు అనమాట. ఎంత ప్యాసింజర్స్ ఎంత మన కోచుల్లో జనరల్ వాళ్ళు బోర్డింగ్ అయినా కానీ మనం కొద్దిగా చెప్పుకుంటే వాళ్ళు వింటారు అనమాట, సపోర్ట్ చేస్తారు, మనకు సాయం చేస్తారు అనమాట. ఇట్లా బ్లాగ్ చేసుకునేది అయితే వాళ్ళు వింటారు. కానీ మన వాళ్ళు అస్సలు జరగమంటే డోర్ దగ్గర ఉన్నారు కదా, అయ్యా కొద్దిగా జరగండి కొద్దిగా అంటే ఆహా లేదు, ఏమేమి నేను ఎప్పుడుకోవద్దా, మేము చూడొద్దా, నువ్వేనా, ఈ విధంగా మాట్లాడతారు. సో ఈ విధంగా వందే భారత్ క్రాసింగ్ ఉండవచ్చు, అందుకోసం ప్లాట్ఫామ్ వైపు వెళ్ళలేదు నేను. టూ 204 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన కావలి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 8:58. 2 minutes హాల్ట్ తీసుకొని 9 గంటలకు మన ట్రైన్ బయలుదేరి వెళ్ళవలసిండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 9:23 అంటే 25 నిమిషముల ఆలస్యంగా కావలి జంక్షన్ కావలి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ వందే భారత్ వస్తుంది మాటల్లోనే. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి గువాహటి వెళ్ళే గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
55 కిలోమీటర్లు కవర్ చేసుకొని నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైము 9 గంటల 48 నిమిషాలు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 9 గంటల 50 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరేయవలసినగా మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 10 గంటల 16 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. కిలోమీటర్లు కవర్ చేసుకొని మన గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 10 గంటల 28 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 10 గంటల 30 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరేవలసి ఉండగా మా ట్రైన్ పూర్తిగా 10 గంటల 54 నిమిషములకు ప్లాట్ఫామ్ 8 చేరుకోవడం జరిగింది మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సింహపురి ఎక్స్ప్రెస్ గూడూరు జంక్షన్ ఇక్కడ నుండి మా లైన్ వచ్చేసి స్ప్లిట్ అవుతుంది. పోయా సిల్లూరుపేట, నాయుడుపేట, ఆ విధంగా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అండ్ ఆ ట్రాక్ వెళ్తుంది. రేణిగుంట మీదుగా తిరుపతి.
ఇప్పుడు 11 గంటల 14 నిమిషంలో వెయిటింగ్ హాల్ ఉంది, కానీ నాయుడుపేట రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉంది, కానీ క్లోజ్ చేసి ఉన్నారు, లాక్ వేసి ఉన్నారు. వెల్కమ్ టు 11th హాల్ట్ మన నాయుడుపేట రైల్వే స్టేషన్. 321 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన నాయుడుపేట రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 53 నిమిషములు. అదేవిధంగా 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 10 గంటల 55 కొంచెం డిపార్చర్ అవసరం ఉండగా మన ట్రైన్ 11 గంటల 16 నిమిషములకు మన నాయుడుపేట రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి అమృత్ భారత్. మరి ఈ అమృత్ భారత్ ఇక్కడ సైడింగ్లో పెట్టి ఉన్నారు, మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వాళ్ళు అనుకుంటాను. బట్ ఇక్కడ దీనికి ఏ బోర్డు లేదు, ఏం లేదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఎందుకు ఎంత దూరంలో సైడింగ్లో పెట్టారో కొద్దిగా కామెంట్ చేసి తెలియజేయండి. మదురై నుండి చండీగఢ్ వెళ్ళే ఎక్స్ప్రెస్ నాయుడుపేట రైల్వే స్టేషన్ దగ్గర మీట్ అవ్వడం జరిగింది. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి అహ్మదానగర్ వెళ్ళే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లాస్ట్ హాల్ట్ సుల్లూరుపేట రైల్వే స్టేషన్. ఇంతటితో ఎండ్ అయిపోయింది అనమాట. 348 కిలోమీటర్ను కవర్ చేసుకొని మన సుల్లూరుపేట రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 11 గంటల 13 నిమిషంలో 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 11 గంటల 15 నిమిషంలో ఇక్కడ డిపార్చర్ అవ్వాల్సిండగా మన ట్రైన్ సుల్లూరుపేట రైల్వే స్టేషన్కు 11 గంటల 37 నిమిషంలో చేరుకోవడం జరిగింది. ఇక్కడ అంతా దిగేవాళ్ళే కానీ మన పినాకిని సూపర్ ఫాస్ట్ నుండి ఎక్కేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. చూడండి జనరల్ కోచ్లో నుండి ఎంతమంది ప్యాసింజర్ దిగుతున్నారో. నాయుడుపేట అండ్ సుల్లూరుపేట ఈ రెండు స్టేషన్లనే ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్స్ దిగడం చూశాను. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో మన పినాకిని సూపర్ ఫాస్ట్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 1 గంట 5 నిమిషాలు. మీరు చూడొచ్చు 1 గంట 1 నిమిషం అంటే 4 నిమిషముల ముందుగానే చేరుకోవడం జరిగింది. మన 12711 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అప్ టు లాస్ట్ హాల్ట్ అయినా మన సుల్లూరుపేట రైల్వే స్టేషన్ వరకు ఐ థింక్ ఎంతో డిలే ఉండినప్పటికీ, బట్ ఏదైతే మన డెస్టినేషన్ స్టేషన్ అయినా డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంటర్కి మాత్రం ఆన్ టైం కన్నా 4 మినిట్స్ ముందుగానే ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది. కాకపోతే జర్నీ మాత్రం చాలా బోరింగ్ అనిపించిందండి. బోరింగ్ ఎంత బోరింగ్ అంటే అస్సలు ఎందుకు చేశారా బాబోయ్ ఈ జర్నీ అనిపించింది అనమాట. కనీసం అంత ఒక్క కాలు పెట్టుకుంటే దానికి కూడా మనకు ప్లేస్ ఇవ్వలేదు డోర్ దగ్గర. ఆ విధంగా చాలా ఎందుకంటే నిజంగా చాలా బోర్ అనిపించింది. ఎవరు కూడా నువ్వేనా నిలబడుకుండేది డోర్ దగ్గర, మేము నిలబడకూడదా అనే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా వీడియో చేసేదానికి కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండలేదు. అయినప్పటికీ కూడా మనం కవర్ చేసాము. అండ్ ట్రైన్ కూడా ఆన్ టైం కన్నా 4 చూపించాను కదా, 4 నిమిషాల ముందుగా చేరుకోవడం జరిగింది మన ప్లాట్ఫామ్ 4 మీదకి. ఓకే గైస్, ఈ ట్రైన్లో ఎవరెవరు అంటే ఎల్హెచ్బిలోకి అప్గ్రేడ్ అయిన తర్వాత ఎవరెవరు జర్నీ చేశారా, మీ జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో డెఫినెట్గా తెలియజేయండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే.
వచ్చిందో రాలేదో ఎప్పటి నుంచో ప్యాసింజర్స్ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్తుంది కదా కొద్దిసేపట్లో. సో చూడండి ఎంతమంది జనాలు మన జనరల్ కోచెస్ దగ్గర. మొత్తం ఇవన్నీ జనరల్ కోచెస్, ఇవన్నీ జనరల్ కోచెస్ మొత్తము. అండ్ వెనకల ఇంకొద్ది ఎక్కువగానే ఉంటాయి. అయితే చెన్నై సెంట్రల్ వచ్చేంత వరకు కూడా ఫుల్ ప్యాసింజర్స్. కొంతమంది వెలాంగిని వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా కొంతమంది ఆల్రెడీ సీట్ల మీద బ్యాగులు అవన్నీ పెట్టేస్తున్నారు చూడండి. కానీ ప్రైవసీ అనేది అస్సలు ఉండదు. ఈవెన్ మనం D1 D2 జనరల్లో మనము రిజర్వేషన్ చేయించుకున్నా కానీ ఎటువంటి ఫలితం ఉండదన్నమాట. ఈ జనరల్ వాళ్ళు వచ్చేసి జనరల్స్ వాళ్ళు కొద్దిగా సాఫ్ట్ వాళ్ళు అయితే అసలు సీటే దొరకదన్నమాట. ఈవెన్ ప్యాసింజర్స్ దిగేసినా కానీ అంతంత తక్కువ ఉన్నా కానీ ఆ ఉన్న ప్లేస్లో వాళ్ళే పడుకోవడము అలా చేస్తారన్నమాట. చాలా నిజంగా చూడండి ఇక్కడ చూడండి, దిగేదానికే కష్టంగా ఉంది చూడండి. ఇక్కడ వాళ్ళు దిగలేదు, అసలు ట్రైన్లో నుంచి అసలు దిగలేదు. వీళ్ళు అంతా కవర్ అయిపోయినారు చూడండి. పాపం దిగేదానికి కష్టంగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి.